పంపించింది చూపించండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో టుడే వెల్కమ్ టు డే 3, మూడవ రోజు బాలమిత్ర 2022 కి మనం ఇప్పుడు స్వాగతం సుస్వాగతం. అయితే ఈ రోజు కథ కొంచెం నరేషన్ కాబట్టి నేను కనబడం మీకు. ఇక్కడ కనిపించే వాళ్ళు క్యారెక్టర్స్. ఇక్కడ ఒక మేడం ఉన్నారు, ఆ మేడం పేరేమో మనము ఒక ఇక్కడ మేడం ఉన్నారు, ఆయన ఒక వైజ్ మ్యాన్ అన్నమాట, వైజ్ విమెన్ అనుకుందామా. వైజ్ మ్యాన్, వైజ్ విమెన్ మీరు ఏమన్నా అనుకోవచ్చు. ఓకే, చూడు నమస్తే పెడుతున్నాడు వైజ్ మ్యాన్. వైజ్ మ్యాన్ చాలా మంచోడు, ఎక్కడేమో ఎవరికైనా ఏమన్నా అయిపోతే వెళ్తాడు అనమాట, వెళ్ళి ఎవరికి సహాయం కావాలన్నా చేస్తాడు, ఎవరికి సహాయం కావాలన్నా చేస్తాడు, చాలా మంచోడు, సూపర్ మ్యాన్, అసలు చాలా మంచి వైజ్ మ్యాన్. ఇక ఇక్కడ ఒక పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు. ఈ మ్యాన్ ఏంటంటే ఈయన అబ్జర్వర్ అనమాట, అక్కడ కొంచెం చూస్తున్నాడు ఏమైతుంది, వైజ్ మ్యాన్ ఏం చేస్తాడు, రోజు ఏం చేస్తున్నాడు అని ఊకే చూస్తా ఉంటాడు. ఇక ఏం చేస్తాడు అని చూస్తూ ఉంటాడు. ఒక్క రోజు ఏమైతుందంటే వైజ్ మ్యాన్ అక్కడి నుంచి నడుచుకుంటూ పోతున్నాడు. సడన్ గా ఏమైంది తెలుసా, అమ్మో సడన్ గా ఒక ఏమొచ్చింది అక్కడ కనిపిస్తుందా, పిన్ చేయండి శృతిని. శృతి వీడియోలోకి వచ్చింది కానీ మాకు స్క్రీన్ లోకి రావట్లేదు బాబాయ్. అవునా, అమ్మో ముగ్గురున్నారా స్క్రీన్ లో? ఇప్పుడు వచ్చేసింది. ఒక గండు పిల్లి ఉందిరా అక్కడ, చాలా పెద్ద గండు పిల్లి వచ్చి కూర్చుంది అనమాట. కానీ పాపం ఆ గండు పిల్లి ఎక్కడ పోయింది, చిన్న బుషెస్ లో చిక్కుకొని ఉందంట. ఇట్లా కష్టపడుతుంది చూడు పాపం, బయటకు వద్దామని గండు పిల్లి ఇట్లా కష్టపడుతుంది చూడు, చేతులు ఎట్లా చేస్తుంది, చేతులతో ఇట్లా అంటుంది బయటకు వద్దామని. కనబడతలేవు, గండు పిల్లి చేతులు కింద ఉన్నట్టున్నాయి. పిల్లి ఇట్లా పైకి వస్తుంది చేతులు. సో అప్పుడు వైజ్ మ్యాన్ ఏం చేసిండు, మెల్లగా పోయి వైజ్ మ్యాన్ వెళ్ళి ఆ పిల్లిని పట్టుకొని బయటికి లాగుదామని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మెల్లగా ఇట్లా లాగనికి బోంగనే ఆ వైజ్ మ్యాన్ చూసినారా ఏం చేసింది, పిల్లి గండు పిల్లి ఏం చేసేసింది, గీకి పెట్టేసింది, చేతులను గీకి పెట్టేసింది. గీకేస్తే అరే ఈ పక్కనున్న మ్యాన్ ఏం చెప్తున్నాడు చూడు, అరే ఎందుకు వైజ్ మ్యాన్ అది గీక్తుంది కదా, ఎందుకు మళ్ళీ దాని దగ్గరికి వెళ్తున్నా, వచ్చేసే పక్కకు వచ్చేసే. అదే కానీ ఆయన మాత్రం వింటలేడు. ఎందుకు పోతున్నావు అని ఈ పక్కనున్న ఆయన ఏమడుగుతున్నాడు, వద్దు పోకు, ఆ పిల్లి పిచ్చి పిల్లి ఉంది, అది గండు పిల్లి ఉంది, వైల్డ్ పిల్లి ఉంది, అసలు దాన్ని వదిలేసి అని చెప్తుంటే కూడా ఈ వైజ్ మ్యాన్ ఏం చేస్తున్నాడు, మళ్ళీ పోతున్నాడు నడుచుకుంటా, పిల్లి దగ్గరికి పోతున్నాడు చూడండి, మళ్ళీ పోతున్నాడు. మళ్ళీ పోగానే మళ్ళీ పిల్లిని పట్టుకోగానే కథం గీకి పెట్టింది మళ్ళీ పిల్లి. అర్రమని గీకేసింది. చూడండి చేతులకు అన్ని గీతలు పడ్డాయి. వైజ్ మ్యాన్ కి మళ్ళీ గీతలు పడ్డాయి, మళ్ళీ రక్తం వస్తుంది. ఇగో చూడు ఈ పక్క ఆయన ఏం చెప్తున్నాడు మళ్ళీ. అదే కదా, అసలు నేను చెప్తుంటే వినట్లేదేంటి, అది చూస్తే చాలా భయంకరంగా ఉంది, గండు పిల్లి ఉంది, అది నిన్ను గీకేస్తుంది, నీకు ఊరికి దెబ్బలు తాకుతున్నాయి, పద వచ్చేసి నాతో పాటు వెళ్ళిపోదాం. బట్ అలా కాదండి, అది పిల్లి నైజం, పిల్లి అలా గోకేస్తుంది, మనం దగ్గర మంచోడు చూడు ఎంత బాగా చెప్తున్నాడు. ఇక లాస్ట్ టైం ఇప్పుడు ఏమైందో చూద్దామా. మళ్ళీ లాస్ట్ టైం పిల్లి మెల్లగా పిల్లిని మళ్ళీ నడుచుకుంటూ పోతున్నాడు, పిల్లి మళ్ళీ గీకేసింది, మళ్ళీ అదిగో రక్తం వచ్చేసింది పాపం. ఇక ఈయనకి ఈ చూసే ఆయన లాస్ట్ కి అడిగిండు, ఏంది అసలు నువ్వు ఎందుకని అడుగుతున్నాడు. అసలు ఏంటి నేను ఎన్నిసార్లు చెప్పా, ఇంకా నేను నీకు చెప్పను కూడా చెప్పలేను, అన్నిసార్లు చేసినా నువ్వు ఎందుకు దాన్ని కాపాడాలని చూస్తున్నావు, దానికి అసలు అర్థం అవుతుందా, అది ఇంకా నీ మీద పడి పిల్లి ఈరేస్తుంది, అసలు చూడదు ఎలా ఉందో గండు పిల్లి, భయంకరంగా ఉందో. సో ఇప్పుడు వైజ్ మ్యాన్ ఏం చెప్తాడో చూద్దాం. వైజ్ మ్యాన్ మాకందరికి చెప్పు, అంత గండు పిల్లి, అంత గీకే పిల్లి, అంత చిరాకు చేసే పిల్లి చూడు, దాని చేతులు చూడు, అది చూడు ఎట్లా అంటుంది, అగో చూడు గీకేదానికి ఎట్లా అంటుంది. అట్లాంటి గండు పిల్లి నువ్వు ఎందుకు కాపాడుతున్నావమ్మా, చెప్పు వైజ్ మ్యాన్, చెప్పు మా అందరికి చెప్పు. అవునండి మీరు చెప్పింది కరెక్టే, అది గండు పిల్లి, అది దాని నేచర్ కదా అండి, అది మనం దగ్గరికి వెళ్తే గోర్లతో గోకేస్తుంది, లేదంటే అరుస్తుంది, మన దగ్గరికి రాదు, అది పిల్లి కాబట్టి అది దాని నేచర్, అది దాని నైజం. మనం మనుషులు కదా అండి, ఎదుటి వాళ్ళు లేదంటే ఆ పిల్లి అలా బిహేవ్ చేస్తుందని దాన్ని నేను ముళ్ళల్లో ఎలా వదిలేయని చెప్పండి. మనుషులు అన్నాక మనకు కొంచెం మానవత్వం ఉండాలి, మంచితనం ఉండాలి.
హెల్పింగ్ నేచర్ ఉండాలి. మనం వాటికి హెల్ప్ చేస్తే మనకు కూడా దేవుడు ఎప్పుడో మంచిగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాడు. సో మన వాల్యూస్ ని మనం వదులుకోకూడదు కదండి, ఎదుటి వాళ్ళు హర్ట్ చేస్తున్నారని. థ్యాంక్ యూ వైజ్ మ్యాన్. సో అందరు సెల్యూట్ కొట్టండి. వైజ్ మ్యాన్ ఎంత మానవత్వం చెప్పిండు, హ్యూమన్ నేచర్ చెప్పిండు. సెల్యూట్ చేస్తారా లేదా అందరు? నేనైతే కనబడతలేదు నాకు. కార్తికేయ సెల్యూట్ కొట్టు. కార్తికేయ సెల్యూట్, సెల్యూట్ బేటా. వెరీ గుడ్. ఇంకా హ్యాపీగా పిల్లి ఇంటికి వెళ్ళిపోయింది. కార్తికేయ, యశ్వంత్ నీకేమర్థమైంది చెప్పు స్టోరీలో. యశ్వంత్ చెప్పు. యశ్వంత్, మనం ఎప్పుడు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి. వేరే వాళ్ళు చెడ్డోళ్ళు, వేరే వాళ్ళు బ్యాడ్ ఉన్నారని మన వాల్యూస్ ని వదిలేసుకోవాలా? మనం బ్యాడ్ అయిపోవాలా? లేదు కదా, లేదు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మోక్షజ్ఞ, డిపిఎస్ నుంచి మాట్లాడతావా ఒక్కసారి? నీకేమర్థమైంది స్టోరీలో చెప్పు నాన్న, నీకేమర్థమైంది? ఇతరులకు సహాయం చేస్తూనే ఉండాలి. వాళ్ళు మనల్ని హంట్ చేయడానికి వస్తారనుకుంటారు అంతే. అంతే, కానీ మనము ఎవరైనా చేస్తూనే ఉండాలి, హెల్ప్ చేయాలి కదా. Yes, ma'am. అంటే మన విలువలు మనం వేరే వాళ్ళ కోసం మార్చుకోవద్దు. వి షుడ్ ఫాలో అవర్ వాల్యూస్. మన విలువలు మనము పాటించాలి. మన విలువలు ఎప్పుడు మనం మర్చిపోవద్దు. ఇదే స్టోరీని చిన్న పీపీటీలో చూద్దామా మనం? ఇప్పుడు మీకు బొమ్మలతో చూపిస్తారు మేడము. ఓకే, థమ్స్ అప్, థమ్స్ అప్. ఒకసారి థమ్స్ అప్ చూపించండి అందరు. గుడ్ జాబ్, గుడ్ జాబ్. శ్రేవతి మ్యామ్ మాకు బొమ్మలు చూపిస్తే కొంచెం ఇంకెక్కువ అర్థమవుతుంది. ఓకే, చూసినారా? వైజ్ మ్యాన్ ఉన్నాడు. వైజ్ మ్యాన్ ఏమో అక్కడ చూడు, వైజ్ మ్యాన్ గుండేసుకొని ఉన్నాడు కదా. ఈ వైజ్ మ్యాన్ ఏం చేస్తున్నాడు? అక్కడ నించొని ఉన్నాడు. ఉంటే ఏమైంది? అప్పుడు అక్కడ నడుచుకుంటూ పోతుంటే ఒక పిల్లిని చూసినాడు. పిల్లి చూడండి ఎక్కడుందో. పిల్లి అక్కడ చిక్కుకొని పోయింది, ముళ్ళ కంపలలో చిక్కుకొని పోయింది. పాపం వైజ్ మ్యాన్ కి పాపం అనిపించి వెళ్ళి దానికి హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తుంటే అది గీక్తుంది. ఎంత హెల్ప్ చేసినా కూడా గీక్తుంది. అదిగో ఆ వేళ్ళన్నీ ఎట్లా అయిపోయినాయి చూడు, ముక్కుకి అంత గీకేసింది. ఈయన పక్క ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు? ఎందుకయ్యా, ఎందుకు సాయం చేస్తున్నావు? అది గండు పిల్లి, పిచ్చి పిల్లి, బ్యాడ్ పిల్లి, వైల్డ్ పిల్లి, వదిలే అంటున్నాడు. కానీ ఈయన ఏమంటున్నాడు? మళ్ళీ అట్లనే మళ్ళీ హెల్ప్ చేసినాడు. మళ్ళీ హెల్ప్ చేసి చూడండి ఆ పిల్లిని పట్టుకున్నాడు. వెళ్ళి పట్టుకొని దాన్ని అదిగో, అబ్బా రెండోసారి మూడోసారి అదిగో గీగేసింది. చేతిలోకి చూడండి బ్లడ్ ఎట్లా వచ్చింది, మళ్ళీ బ్లడ్ కారుతుంది. అయినా వీళ్ళు చెప్తున్నారు ఎందుకు సాయం చేస్తున్నావు, వదిలేదాన్నే, గండు పిల్లి, పిచ్చి పిల్లి, వదిలే అంటున్నారు. కానీ ఆయన ఏం చేసినాడు? లేదు, నేను దానికి హెల్ప్ చేస్తాను, నేను హ్యూమన్ బీయింగ్ కదా, ఎవరికైనా ఇబ్బంది వస్తే నేను చేస్తానని దాన్ని మళ్ళీ పట్టుకొని మళ్ళీ దాన్ని మంచిగా వదిలేస్తే ఆ పిల్లి హ్యాపీగా వెళ్ళిపోతుంది. అప్పుడు వైజ్ మ్యాన్ ఏం చెప్పిండు? బీ యువర్ సెల్ఫ్. అంటే నువ్వు ఎట్లున్నావు నువ్వు అట్లనే ఉండాలా, వేరే వాళ్ళు బ్యాడ్ పని చేసిందని మనం బ్యాడ్ పని చేయకూడదు అని చెప్పినారు. ఓకేనా? అందరు రాసుకుంటారా? నోట్బుక్స్ లో రాసుకోండి. ఈరోజు కోపింగ్ కార్డ్ తయారు చేసి పంపించండి.